చేస్తూ ఉన్నాడు. I was standing at the gates of the death. మరి నేను మరణకాండ లోయలో నేను సంచరిస్తూ ఉంటూ ఉన్నాను. Psalm 9 verse 14 says, let's read Psalm 9 verse 14. మరి 9వ అధ్యాయం కీర్తనలు 9. Let's read English and Telugu. That I may recount all your praise, that in the gates of the daughter of Zion I may rejoice in your salvation. Psalms 9 verse 14. 14వ వచనము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. The Bible says like this. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. Lord, I am at the gates of the death. ప్రభువా, నేను మరణ ద్వారమున ప్రవేశించుకుంటున్నట్లు, but you did not allow me to there. నన్ను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడవు. In English is verse 13. మరి 13వ వచనము ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే 13వ వచనంలో కనబడుతుంది. Be gracious to me, O Lord. See my affliction from those who hate me, O you who lift me up from the gates of death. He says, you lift me up from the gates of death. మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని చెప్తూ ఉంది. What is the power of the resurrection or blessing of the resurrection? మరి పునరుద్ధాన శక్తి యొక్క శక్తి ఏమిటి? This is the place where God is lifting us from the death. మరి ఈ యొక్క స్థలం నుంచే మరణ ద్వారం నుంచి దేవుడు మనను లేవనెత్తుతూ ఉన్నాడు. Who went to the gates of the death? ఎవరు మరణ ద్వారం యొద్దకు వెళ్ళారు? The Bible says in the book of John chapter 11. మరి బైబిల్లో మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంది. Bible says a story of Lazarus. మరి అక్కడ లాజరు అనే వ్యక్తి ఒక కథను అక్కడ చెప్తూ ఉంది. Last week we meditated about his history. మరి గత వారము మరి ఆయన యొక్క చరిత్రను మనము పఠించాము. Lazarus was born and raised living in the town of Bethany. మరి లాజరస్ అనే వ్యక్తి మరి బేతనీ అనే పట్టణంలో జీవిస్తూ ఉన్నాడు. He's having two siblings. మరి అతనికి ఇద్దరు సహోదరులు ఉంటూ ఉన్నారు. Mary and Martha. మరి వారి పేరు మరియా, మార్తా. They're following Jesus Christ. వారు ఇరువురు కూడా మరి యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. They're very good devotees of the Jesus Christ. వారు ఎంతో దైవికమైన యేసు ప్రభు వారికి ఎంతో దైవికమైన జనాలుగా ఉంటూ ఉన్నారు. The Bible says suddenly Lazarus was sick. మరి బైబిల్ సెలవిస్తుంది అకస్మాత్తుగా లాజరు మరి అనారోగ్య పాలయ్యాడు. They went the message to the people. They sent the message to the people. మరి వారు ప్రజలకు వర్తమానం పంపుతూ ఉన్నారు. At the same time they sent the message to the Jesus Christ. అదే సందర్భంలో యేసు ప్రభు వారికి కూడా ఆ వర్తమానము పంపుతూ ఉన్నారు. When Jesus heard Lazarus was sick, మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు లాజరు అనారోగ్య పాలైనాడు విన్నప్పుడు he didn't come to the place. ఆ స్థలానికి యేసు ప్రభు వారు రాలేదు. Then Bible says they sent the message Lazarus was dead. మరి వారికి యేసు ప్రభు వారి యొద్దకు పంపి ఉన్నారు వారిని, మరి లాజరస్ మృతి చెందాడు అని. And Jesus did not turn up to them. ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు వారు వారితో పాటు తిరిగి రాలేదు. They got very hurt. వారు ఎంతగానో మరి బాధపరచబడ్డారు. They anxiously expecting the Jesus Christ to be with them. వారు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు యేసు ప్రభు వారు వారిని దర్శిస్తాడు అని. But the Bible says like this. కానీ బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. Jesus did not turn to them because he want to see the glory of the Lord. మరి యేసు ప్రభు వారి యుద్ధకు వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ప్రజలు దేవుని యొక్క మహిమను వారు చూడాలని. After few days Jesus went to the city of Bethany. మరి కొన్ని దినములైన పిమ్మట యేసు ప్రభు వారు బేతనీ అనే పట్టణాన్ని దర్శించాడు. When Jesus went to the city of Bethany, మరి యేసు ప్రభు వారు బేతనీ అనే నగరాన్ని ప్రవేశించారు. whole community was expecting Jesus Christ. అంత సమాజం అందరూ కూడా ఆశిస్తున్నారు యేసు ప్రభు వారు పట్టణానికి రావాలి. And Martha, Mary was expecting Jesus Christ also. మరి మార్తా, మరియా ఇద్దరు కూడా ఆశిస్తున్నారు యేసు ప్రభు మరి స్థలానికి రావాలి అని. And they said like that, Jesus, if you are with us, మరి వారు చెప్తూ ఉన్నారు, ప్రభువా మరి ఈ స్థలంలో మీరు ఉన్నట్లయితే my brother may not be sick. మా సహోదరుడు అనారోగ్యపు పాలు కాడు అని. My brother may not be dying. మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్తూ ఉన్నారు. But Jesus spoke to her. కానీ యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. Your brother will be raised again. నీ యొక్క సహోదరుడు తిరిగి జీవిస్తాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, resurrection is a hope of the believers.
మరి పునరుద్ధానము అనేది మరి విశ్వాసులకు ఒక నిరీక్షణగా ఉంటుంది. When you come to the church, ఎప్పుడైతే మీరు సంఘానికి వస్తారో two things you need to remember. రెండు విషయాలు మీరు జ్ఞాపకం Number చేసుకోవాలి. one, your sins has been forgiven through the Christ Jesus. మొట్టమొదటిగా మీ పాపములు క్షమించబడ్డాయి And యేసు ప్రభు second ద్వారా. thing, Jesus gave the power of the resurrection. రెండవది పునరుద్ధానమైన శక్తిని యేసు ప్రభు వారు మనకి ఇస్తూ ఉన్నారు. When you have the power of resurrection, ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు we will go to the eternal life. అప్పుడు మనం నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. Why we are going to the church? మనం ఎందుకు సంఘానికి వెళ్తూ ఉన్నాం? Could you please ask your neighbor why you came మీ to the పక్క church? వారిని అడగండి, మనం సంఘానికి ఎందుకు వెళ్తున్నాం అని పక్క వారిని ప్రశ్నించండి. మీ పక్కల కూర్చున్న వారిని ప్రశ్నించండి, Why you are going to church? ఎందుకు మీరు సంఘానికి వెళ్తూ ఉన్నారు? Some people say, కొంతమంది చెప్తూ ఉంటారు, I want to receive the healing. నాకు స్వస్థత కొరకు నేను సంఘానికి వెళ్తున్నా అని Some చెప్తారు. people say, కొంతమంది చెప్తారు, I need a blessing. నాకు ఆశీర్వాదాల అవసరత ఉంది అని Some చెప్తారు. people say, కొంతమంది చెప్తారు, I want this world. నాకు ఈ ప్రపంచంలోనివి ఇది కావాలి అది కావాలని చెప్తూ ఉంటారు. Some people say, కొంతమంది చెప్తారు, I want to go to the church for the healing. నాకు కేవలం స్వస్థత కొరకే నేను సంఘానికి వెళ్తున్నా అని చెప్తారు. I want to go to the church for deliverances. నాకు విడుదల గురించి నేను విడుదల నిమిత్తం నేను సంఘానికి వెళ్తున్నా అని చెప్తారు. Bible says, seek ye first the kingdom of God. మరి బైబిల్లో ఉన్న వాక్యం తెలియజేస్తుంది, మొట్టమొదటి దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారుగా ఉండాలి. What is the kingdom of God? మరి దేవుని రాజ్యం అనగానేమి? Kingdom of God is a righteousness మరి దేవుని యొక్క రాజ్యము అనగా నీతితో కూడినది, and the peace. అది సమాధానంతో కూడినది. Usually when you get the holiday, సహజంగా ఎప్పుడైతే మనకు సెలవు దొరికినప్పుడు, like a second Saturday ఒకవేళ రెండవ శనివారం or any festival, ఏదైనా పండుగ వచ్చినప్పుడు you'll wake up, relax, మరి ఎంతో నెమ్మదిగా మరి నిద్రలేస్తాం. and we will feel peaceful that day. ఆ రోజు మనం ఎంతో సమాధానంగా ఉంటుంది. No works tension. ఎటువంటి పని ఒత్తిడి ఉండదు. I tell you one thing. ఒక విషయాన్ని If you తెలియజేస్తాను, want to be peaceful, ఒకవేళ మీరు సమాధానంగా ఉండాలి అనుకుంటే don't think about others. ఇతరుల గురించి ఆలోచన చేయండి. You'll be peaceful. అప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు. I'm learning that recently. అది గత కొన్ని రోజుల నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నాను. If you think about others, ఒకవేళ ఇతరుల గురించి నువ్వు ఆలోచించినట్లయితే you think about their problems వారి సమస్యల గురించి ఆలోచిస్తావు, and you worry about them. వారి గురించి నువ్వు ఆందోళన For చేస్తావు. example, if your uncle got sick, ఒక ఉదాహరణకు మీ యొక్క అంకుల్ ఒకవేళ అస్వస్థతగా ఉన్నట్లయితే, if you think about your uncle all the time, ఒకవేళ ప్రతి సందర్భంలో మీ యొక్క అంకుల్ గురించి నువ్వు ఆలోచిస్తుంటే you feel very uncomfortable. ఎంతో ఆందోళన చెందుతావు. You feel worry also. దాని గురించి ఎంతో బాధ కలిగి ఉంటావు. For example, sometimes if I remember my wife, కొన్ని సందర్భాల్లో సహోదరుడు తన సతీమణిని గాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు I feel very difficult. అది ఎంతో బాధకరంగా ఉంటుంది సహోదరునికి. I feel very painful. ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. That moment I go to the word of God ఎప్పుడైతే ఏ సందర్భంలో అయితే దేవుని యొక్క వాక్యంతో నేను and I'll వెళ్తాను, read the word of God. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నానో, Most of the time what I'll do, చాలా సందర్భాల్లో నేను ఏం చేస్తానంటే, whenever I feel low, ఎప్పుడైతే నన్ను నేను తక్కువగా భావించినప్పుడు, whenever I feel low, ఎప్పుడైతే కృంగిన స్థితిలో నేను ఉన్నప్పుడు, I go to the word of God నేను నాలో నేను చెప్తూ ఉన్నాను, దేవుని యొద్దకు వెళ్ళాలి, and I'll ask the Lord to comfort me. మరి దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి కోరుతూ ఉన్నాను, దేవా నన్ను ఓదార్పు దయచేయు. Why? Because ఎందుకు అనగా, when we go to the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం యొద్దకు మనం the వెళ్తామో, God's word will comfort our life. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనకు ఆదరణ దయచేస్తూ ఉంటుంది. Godless. So don't be anxious to get the things to be done with your మరి కేవలం నీ ఆలోచనలు బట్టి నువ్వు ఆత్రత కలిగి ఉండాలి, ఆ యొక్క పనులన్నీ జరిగిపోవాలి అని అలాంటి ఆత్రత నువ్వు కలిగి ఉండకూడదు. Don't be anxious when you don't receive anything. ఏదైతే దొరకనప్పుడు దాన్ని బట్టి నువ్వు ఎటువంటి ఆశ నువ్వు కలిగి ఉండకూడదు. Jesus was not there when the sickness is there in the room. మరి యేసు ప్రభువారు ఎక్కడైతే అక్కడ అనారోగ్యం ఉందో ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఆ స్థలంలో లేరు. The Bible says like this. బైబిల్ విధంగా సెలవిస్తూ ఉంది. Jesus said your brother will rise again. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువారు చెప్తున్నారు, నీ సహోదరుడు తిరిగి జీవిస్తాడు అని చెప్తుంది. Lazarus went to the gates of the death base. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే లాజరు మరి మరణ ద్వారం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. He went near to the gates of the death. ఆయన ఎంతో సమీపంగా మరణ ద్వారం యొద్దకు ఆయన సమీపిస్తూ ఉన్నాడు. Jesus said your brother will
raise again. మరి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నీ సహోదరుడు తిరిగి సజీవుడు అవుతాడు అని. Again means once this happened, again it's going to happen. మరి దాని అర్థం ఏంటంటే మరి ఒకసారి అంటే మరి ఒకసారి అది సంభవించబోతుంది. So it's going to happen quite often. అది సహజంగా అక్కడ జరగదు. It's going to quite happen. It's going to క్షమించండి, అది సహజంగా మరి ఒక్కసారి జరగబోతూ ఉంది. because Jesus said, I am the resurrection and the life. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు, నేనే జీవును, నేనే పునరుద్ధానమును అని. Jesus is the beginning of the life. యేసు ప్రభు వారే మరి జీవానికి ఆరంభమై ఉంటూ ఉన్నాడు. He was the life. He given life to all the creation. ఈ సమస్త సృష్టి కూడా ఆయన జీవాన్ని దయచేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. When the creation was when he was in the living in the darkness, ఎప్పుడైతే ఈ సమస్త సృష్టి అంతా కూడా చీకటిమయమైన సమయంలో, the Bible says in the beginning there was a word, మరి బైబిల్ సెలవిస్తుంది, ఆది అందు వాక్యం ఉండెను, and that word was living with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. When God created the universe, ఎప్పుడైతే దేవుడు ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినప్పుడు, in the beginning God created the heavens and earth. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. And book of Genesis chapter 1 verse 2 says, మరి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, the earth was without form. మరి భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండెను. Bible says the earth was without form, మరి అది భూమి శూన్యముగా ఉండెను. and the darkness is ruling over that. మరి చీకటి అగాధ జలములపైన సంచరిస్తూ ఉండెను. During the time the Spirit of the Lord is reigning on that. ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్కు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంది. His voice living over the darkness. మరి ఆయన యొక్క వాక్కు ఏదైతే ఉందో ఆ చీకటిలో అక్కడ సంచరిస్తూ ఉంటుంది. Then Bible says, అప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, then God said, ఎప్పుడైతే దేవుడు పలికినప్పుడు, He gave the spoken word to the world. మరి ఈ యొక్క పలికిన మాట ఈ లోకానికి విశ్వానికి ఇస్తూ ఉన్నాడు. That's the reason we got the new life in our life. దానిని బట్టి మనకు నూతనమైన జీవాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. God is the God of life. దేవుడు మరి జీవానికి దేవుడై ఉంటూ ఉన్నాడు. He gave the life to the creation. ఆయన సమస్త సృష్టికి కూడా జీవాన్ని దయచేసిన వాడుగా ఉంటూ He ఉన్నాడు. said, let there be light. ఆయన చెప్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు, వెలుగు కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. Bible says God called the light. దేవుడు వెలుగును కమ్మని పలికాడు. He was spoken to the light. ఆయన వెలుగుతో మాట్లాడుతూ ఉన్నాడు. He was spoken to the creation. ఆయన సృష్టితో మాట్లాడుతూ He ఉన్నాడు. was spoken to the heavens. ఆయన మన పరలోకంలో మరి పరలోకానికి మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశంలోకి మాట్లాడుతూ ఉన్నాడు. He spoke to the birds. ఆయన ఆకాశ పక్షులతో మాట్లాడుతూ ఉన్నాడు. He spoke to the trees. ఆయన వృక్షాలతో మాట్లాడుతూ ఉన్నాడు. He spoke to the plants. ఆయన మరి ఏవైతే మొక్కలు ఉంటున్నాయో వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. He spoke to the creation. ఈ సమస్త సృష్టితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Because he is the God of life. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడై ఉంటూ ఉన్నాడు. He is giving the resurrection to the creation. ఆయన ఈ యొక్క పునరుద్ధాన శక్తిని ఈ యొక్క సృష్టికి ఇస్తూ ఉన్నాడు. Creation is living under the darkness. మరి ఈ యొక్క సమస్త సృష్టి కూడా చీకటిలో ఉంటూ ఉంది. But God is calling the life from the death. మరి దేవుడు ఏదైతే మృతమై ఉన్నదో ఆ మృతమైన దాని నుంచి మరి జీవాన్ని పిలుస్తూ ఉన్నాడు. When Lazarus was standing at the gates of the death, ఎప్పుడైతే లాజరు అనే వ్యక్తి మరణ ద్వారం యొద్ద నిలిచి ఉన్నప్పుడు, Bible says God called him back. మరి బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అతన్ని తిరిగి పిలిచి ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, in this world ఈ లోకంలో we are living for sustainability. మనము కేవలము మనము ఈ జీవించాలి, మనము ముందుకు కొనసాగాలి అని జీవిస్తూ But ఉన్నాం. one thing is truth. కానీ ఒక విషయము సత్యము, Death is certain. నిశ్చయంగా మరణము సంభవిస్తూ ఉంది. All the human being will die. ప్రతి మానవుడు కూడా మృతి చెందవలసి ఉంది. All the people will die. ప్రతి మనిషి కూడా మృతి చెందవలసి ఉంది. But the Bible అని says బైబిల్ సెలవిస్తూ ఉంది, those who believe in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, the death and resurrection of Jesus Christ, ఎవరైతే యేసు ప్రభు వారిని మరణించి యేసు ప్రభువులో మరణించి పునరుద్ధానులు అవుతారో, he died on the cross of Calvary for sake of our sins, ఆయన మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువపైన చనిపోతూ ఉన్నాడు. and he rose again from the death, ఆయన తిరిగి ఆ మరణం నుంచి సజీవుడై and ఉంటున్నాడు. is willing to give the eternal life. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నిత్య జీవాన్ని మీకు ఇవ్వడానికి. Those who believe in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో they will receive the new life. వారు నూతన జీవాన్ని పొందేవారుగా ఉంటారు. New life comes from God.
నూతనమైన జీవము కేవలం దేవుని నుంచే బయలుదేరుతూ ఉంది. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, new life is a blessing to all of us. మరి నూతనమైన జీవితం అనేది దేవుని ద్వారా వచ్చే మంచి ఆశీర్వాదము. Jesus said, యేసుప్రభువు చెప్తూ ఉన్నాడు, I am the resurrection and the life. నేనే పునరుద్ధానము జీవము నేనే ఉంటున్నాను. This morning, ఈ ఉదయ కాలము God can call your new life to your body. మరి దేవుడు నీ యొక్క శరీరానికి నూతనమైన జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. If you are sick, ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉంటే, the sickness may comes with different reasons. మరి ఆ యొక్క అనారోగ్యం అనేది ఏ విధంగా అయినా ఎటువంటి పరిస్థితులకు రావచ్చు. Our sins will bring the sickness in our body. కొన్ని సందర్భాల్లో మన పాపములు ఏవైతే ఉంటున్నాయో ఆ పాపాల ద్వారా మన శరీరానికి అనారోగ్యం, Our habits bring sickness in our body. మన అలవాట్లు ఏవైతే ఉంటున్నాయో అలవాట్ల ద్వారా మన శరీరం అనారోగ్య పాలవుతుంది. Sometimes demons possess people get sick in their body. అపవిత్ర ఆత్మల చేత మనము ఆహ్వానించినప్పుడు మనము అనారోగ్య పాలవుతాం. Sometimes the sickness comes to glorify the Lord. కొన్ని సందర్భాల్లో మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే దేవుని మహిమార్థమే వస్తుంది. If your sins forgiven, ఒకవేళ మీ పాపాలు క్షమించబడినప్పుడు your sickness will leave. నీ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. If you're set from the demon possess, ఒకవేళ నువ్వు దెయ్యంల నుంచి అపవిత్ర ఆత్మల నుంచి విడుదల, you will be healed from your sickness. నీ యొక్క అనారోగ్యము ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు స్వస్థత పొందుతావు. If you change your food habits, ఒకవేళ నీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకున్నప్పుడు you will get the health. ఒక మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా ఉంటావు. But when you heal by the Jesus Christ, మరి ఎప్పుడైతే యేసు ప్రభువు ద్వారా నువ్వు స్వస్థత పొందినప్పుడు you will be a witness to the people. అప్పుడు నువ్వు ప్రజలకు సాక్షిగా ఉంటావు. And Bible says కానీ బైబిల్ ఇక్కడ సెలవిస్తూ very clearly, చాలా స్పష్టంగా God will glorify through your healing. మరి నీ యొక్క స్వస్థత ద్వారానే దేవుడు మహిమపరచబడుతుంది. So whenever you feel sick, ఎప్పుడైతే నువ్వు అస్వస్థత పొందుతావో don't feel that you're forsaken. నువ్వు విడిచిపెట్టబడ్డావు అని ఎప్పుడు భావించవద్దు. Remember, God want to heal you from your sickness. మరి ఒకటి మన జ్ఞాపకం చేసుకో, ఖచ్చితంగా దేవుడు నీ యొక్క అస్వస్థత నుంచి విడుదల దయచేస్తాడు. But what is there into your sickness? మరి ఆ యొక్క అనారోగ్యంలో అస్వస్థతలో ఏమి ఉన్నదని నువ్వు Maybe it గమనించాలి. may be sin in that. ఒకవేళ బహుశా అక్కడ It may be పాపం ఉండవచ్చు, bondage in that. అక్కడ బంధకం ఉండవచ్చు, It may be of your food habits in that. ఒకవేళ నీ ఆహారపు అలవాట్లు ఉండవచ్చు. Sometimes your sickness comes because of your age. కొన్ని సందర్భాల్లో నీ యొక్క వయస్సును బట్టి మరి ఆ అనారోగ్యం రావచ్చు. Because timeline is up. ఎందుకంటే సమయం అనేది మరి అయిపోతూ ఉంది కాబట్టి. You know, our bones have a capability to sustain certain level. After that, it's going to be, crush. మరి మన యొక్క ఎముకలు ఏవైతే ఉంటున్నాయో ఎముకలకు ఒక నిర్దిష్టమైన కాలం ఉంటుంది. ఆ కాలం తర్వాత అవన్నీ కూడా మరి అరిగిపోతాయి. But Bible says కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, Lazarus was sick for the glory of Lord. మరి లాజరస్ అనే వ్యక్తి ఎందుకు అనారోగ్య పాలైనంటే కేవలం దేవుని మహిమార్థమై. Both the sisters are worrying about Lazarus. మరి ఇద్దరు సహోదరులు ఎవరైతే ఉంటున్నారో వారు ఎంతోగానో ఆందోళన చెందుతున్నారు లాజరును బట్టి. But Jesus came to them. కానీ యేసు ప్రభువు వారి యుద్ధకు వస్తూ ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, when you're anxious and worried, ఏదైతే విషయమై మీరు ఆందోళన కానీ ఆతృత కలిగి ఉన్నప్పుడు God will visit you. అప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. Know your God. నీ దేవుని నువ్వు ఎరిగినవాడుగా ఉండు. Identify your Savior. నీ యొక్క దేవుని నీ యొక్క రక్షకుని నువ్వు గుర్తించు. Know your God. దేవుణ్ణి తెలుసుకో. Acknowledge His presence. ఆయన యొక్క సన్నిధిని నువ్వు ఒప్పుకోవాలి. Understand His power. ఆయన యొక్క శక్తిని నువ్వు గ్రహించేవాడుగా ఉండాలి. And invite Him into your life. ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించాలి. God will heal you. అప్పుడే దేవుడు మీరు స్వస్థపరుస్తాడు. Lazarus was at the gates of the death. మరి లాజరు అనే వ్యక్తి మరణ ద్వారం యొద్ద నిలిచి ఉన్నాడు. Jesus went to the gates of the death and said, మరి యేసు ప్రభువారు మరణ ద్వారం అనే గవి యొద్దకు వెళ్ళి చెప్తూ ఉన్నాడు, "O death, where is your strength? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? O death, మరణమా where is your victory? నీ యొక్క విజయం ఎక్కడ? Where are you? ఎక్కడున్నావు? You don't have a victory. నీకు విజయం లేదు. Death cannot get the victory. మరి మరణం అనే దానికి విజయమే లేదు. Satan don't have a victory. మరి సాతాను అనే వ్యక్తికి విజయం అనేదే లేదు. Because ఎందుకు అంటే Jesus overcome the death. ఎందుకంటే యేసు ప్రభువారు మరణాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. How death will come to us? మరణము మనకు ఏ విధంగా సంభవిస్తుంది? Book of Romans chapter 6 verse 23 says, మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ the వచనం, wages of the sin is death. మరణం వల్ల వచ్చే జీతము మరణము.
పాపం వల్ల వచ్చే జీతము The wages of the sin is death. పాపం వల్ల వచ్చే జీతము మరణము. Whenever you commit sin, ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తూ ఉన్నావో death will come. మరణము నీకు సంభవిస్తూ ఉంది. Sometimes, కొన్ని సందర్భాలు because of our sins, మన యొక్క పాపములను బట్టి we lose our parents. మన యొక్క తల్లిదండ్రులను మనం కోల్పోతూ ఉన్నాం. Because of our sins, మన పాపములను బట్టి we lose our children. మన పిల్లలు మనం కోల్పోతూ ఉన్నాం. Because of our sins, మన పాపములను బట్టి we lose our own people. మన సొంత జనాలను మనం కోల్పోతూ ఉంటున్నాం. Sometimes కొన్ని సందర్భాలు we lose our sin, our life. కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మనం The కోల్పోయేవాళ్ళం. Bible says the wages of the sin is death. మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. But you have a gift of the Holy Spirit. కానీ ఉచిత వరము మరి యేసు ప్రభువు ద్వారానే మన God have a gift for you. దేవుని యొద్ద ఆ యొక్క బహుమానం అనేది ఉంటుంది. Eternal life is a gift through the Jesus Christ alone. మరి నిత్య జీవం అనేది దేవుని ద్వారా ఇవ్వబడిన ఉచిత వరము. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, if you believe in Him, ఒకవేళ మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే you have a gift of eternal life. మీకు నిత్య జీవం అనే బహుమానం మీరు కలిగి So ఉంటున్నారు. you have to exercise to go there. అయితే కొన్ని నువ్వు చేయవలసి ఉంది ఆ స్థలానికి వెళ్ళడానికి. Bible says, బైబిల్ సెలవిస్తుంది, be holy, పరిశుద్ధంగా ఉండు, be righteous, నీతిమంతుడుగా ఉండు, and be prepared. మరి సిద్ధపాటు కలిగి ఉండు. Holy people will go to the holy place. పరిశుద్ధమైన ప్రజలు పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. Righteous people will stay with the righteous God. నీతిమంతంగా జీవించేవారు నీతిమంతులతో జీవిస్తారు. How can you be holy? నువ్వు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండగలవు? Whenever you believe Jesus Christ as your Savior, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావు, whenever you believe the power of resurrection, ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని నువ్వు గ్రహిస్తావో, Bible says you'll get the salvation. బైబిల్ సెలవిస్తూ ఉంది అప్పుడే నీకు రక్షణ అనేది And the దొరుకుతుంది. power of resurrection ఆ పునరుద్ధాన శక్తి అనేది will give the victory to you. ఆ పునరుద్ధాన శక్తి నీకు విజయాన్ని దయచేస్తూ ఉంది. If you want to be victory, ఒకవేళ నీకు విజయాన్ని పొందాలనుకుంటే we must believe the power of the resurrection. మన పునరుద్ధాన శక్తిని అనేది మనం విశ్వసించాలి. Today in the whole world, మరి నేటి దినాల్లో ఈ లోకంలో చూసుకున్నట్లయితే some people won't believe the resurrection. కొంతమంది ప్రజలు మరి పునరుద్ధానం పైన విశ్వాసం ఉండదు. They say we will reborn again like a monkey or like other animals. మరి కొంతమంది భావిస్తూ ఉంటారు మళ్ళీ ఒకసారి మరో జన్మ అనేది ఉంటుంది, మరి కోతిగానో కుక్కగానో But జన్మిస్తారు. Bible says కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది you will be reborn with Jesus like a God. మరి మీరు యేసు ప్రభువారి లాగా తిరిగి జన్మించి దేవుని వలె ఉండబోతూ ఉన్నారు. We will be like Him with the holiness. మరి యేసు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు ఆ యొక్క పరిశుద్ధతలో మనం కూడా అదే విధంగా ఉండబోతూ ఉన్నాం. If we need to receive that holiness, ఒకవేళ అలాంటి పరిశుద్ధత మనం పొందాలనుకుంటే we must believe the power of resurrection. మనము పునరుద్ధాన శక్తిని అనేది విశ్వసించాలి. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, the sin will bring the death, మరి పాపం అనేది మరణాన్ని తీసుకొని వస్తుంది. but Jesus will brings the eternal life. కానీ యేసు ప్రభువారు మాత్రము నిత్య జీవాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, when you receive the power of His eternal life, ఎప్పుడైతే నిత్య జీవం అనే శక్తిని మనం పొందినప్పుడు you live everlasting with God. మరి మన నిత్యము దేవునితో That's the reason దానిని బట్టి అదే ఒక God demonstrated His love on the cross of Calvary. దాన్ని బట్టి దేవుడు తన ప్రేమను ఆ కల్వరి శిలువ పైన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. He sent His only begotten Son. ఆయన తన అద్వితీయ కుమారుని పంపుతూ ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులు, go into the world. మీరు లోకంలోనికి వెళ్ళండి, Tell the people ప్రజలకు తెలియజేయండి. you are living in the darkness. మరి చెప్పండి మీరు చీకటిలో జీవిస్తూ ఉన్నారు, There was a light. అక్కడ ఒక వెలుగు అనేది ఉంది. This light came to this world. ఆ వెలుగు ఈ లోకానికి వచ్చి ఉంది. It's going to transform your darkness into the light. నీ యొక్క చీకటిమయమైన జీవితాన్ని వెలుగులోనికి మార్చబోతుందని Tell the people ప్రజలకు తెలియజేయండి. Jesus is coming soon. యేసు ప్రభువారు తిరిగి రెండోసారి రానున్నాడని చెప్పండి. That's the reason Bible says దాన్ని బట్టి బైబిల్ తెలియజేస్తుంది when He's coming to the earth, ఎప్పుడైతే ఆయన భూమిని దర్శిస్తూ ఉన్నాడో we can hear the rumors of the wars. మరి ఈ లోకంలో యుద్ధ వార్తలు మనం వినబోతూ ఉన్నామని. Yes, the wars are happening. ఖచ్చితంగా మరి యుద్ధాలని సంభవిస్తూ ఉన్నాయి. Bible says you see the spirit of the deception. మరి ఎంతో మోసపూరితమైన విషయాలను ఈ లోకంలో నువ్వు చూస్తావని చెప్తుంది. Everywhere deception. లోకమంతా కూడా ఎంతో మోసపూరితంగా మారుతూ ఉంది. When Jesus coming, before he come, యేసు ప్రభువారు రాకముందు Bible says there won't be a peace at all. ఎటువంటి సమాధానం ఈ లోకంలో ఉండదని చెప్తూ, People raise against the people. జనముల మీదకి జనములు, Community raise against the community. సమాజము వేరే సమాజము పైన
తిరుగుబాటు చేస్తూ ఉంది. Brothers will raise against their sisters. మరి సహోదరులు ఎవరైతే ఉంటారో సహోదరుల పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. Sisters will raise against the brothers. మరి సహోదరుల పైన తిరుగుబాటు చేస్తూ కాలం వస్తూ ఉంది. Bible says like this. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. These things will happen before His come. ఈ సంఘటనలన్నీ ఆయన రాకముందు సంభవించవలసి ఉంది. We are in the season of the coming of Jesus Christ. యేసు ప్రభువారు వచ్చే కాలంలో మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. Dear church, be prepared. ప్రియ సంఘమా సిద్ధపాటు కలిగి ఉండు. Jesus is coming soon. యేసు ప్రభువారు తిరిగి రానై ఉంటూ ఉన్నారు. Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది. when He comes on the heavens, ఎప్పుడైతే ఆయన మేఘాల పైన రాబోతూ ఉన్నాడో, the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, all the people will see. ప్రతి నేత్రము ఆయన చూడబోతూ ఉంది. That's the reason we have all the gadgets in our hands. దాన్ని బట్టే మన చేతిలో చాలా సెల్ ఫోన్లు మనం చూస్తూ ఉంటున్నాం. That's the reason technology is rising up. మరి దాన్ని బట్టే విజ్ఞానం అనేది దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. Today we are setting the satellites in all the places in the atmosphere. మరి ఈ విశ్వంలో మనం చూసుకున్నట్లయితే అనేకమైన ఉపగ్రహాలను మనం చూస్తూ ఉంటున్నాం. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, when Jesus appeared in heaven, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ యొక్క ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు everybody heard the voice of the trumpet. ఆ బూరధ్వని ప్రతి మానవుడు కూడా వినబోతూ ఉన్నాడు. Only the saints will risen. కేవలం పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే లేపబడతారు. Bible clearly says, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. resurrection will happen ungodly and godly people. మరి పునరుద్ధానం అనేది దైవికమైన వారు మరి దైవికంగా భక్తిహీనులు ఇద్దరికి జరుగుతుంది. But only the saints will go to the heaven. కేవలం పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. This morning, ఈ ఉదయకాలం before I conclude, మరి నేను ముగించక ముందే, do you have assurance that you will go to the eternal life? నీకు ఒక నిశ్చయత అనేది నీకు ఉందా నిత్య జీవంలోని నువ్వు If not, ఒకవేళ లేని surrender your life to Jesus. ఒకవేళ లేని పక్షాన నీ జీవితాన్ని యేసు ప్రభువారికి He సమర్పించు. will transform. ఆయన మార్పు దయచేస్తాడు. నీ In జీవితాన్ని. our mind we do commit sin. మన తలంపుల చేత మనము పాపం చేస్తూ ఉన్నాం. In our hearts we do commit sin. మన హృదయంలో మనం పాపం చేస్తూ ఉంటాం. In our life we do commit sin. మన జీవితంలో మనం పాపం చేస్తూ ఉంటాం. Bible say the wages of the sin is death. బైబిల్ సెలవిస్తుంది పాపం వలన వచ్చే జీతము మరణము. But కానీ the gift of God మరి దేవుని యొక్క ఉచిత కృపావరము is the eternal life. అది నిత్య జీవము. So though we may live at the gates of the death, మనము మరణ ద్వారం యొద్ద మనము సంచరిస్తున్నప్పటికీ Jesus will give and He'll take us to the heaven. యేసు ప్రభువారిని మనం తిరిగి పరలోకానికి తీసుకుని But you వెళ్ళగలం. have to call Him as a personal Savior. మరి నీకు మరి సొంత రక్షకునిగా అంగీకరించాలి. Before we go to the communion, మనము పనుల్లో పాల్గొనక ముందు please close your eyes దయచేసి కళ్ళు and మూసి look to the Lord. దేవుని వైపు చూడండి. Where are you? How are you? నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉంటూ ఉన్నావు, And how God visiting your life. దేవుడు ఏ విధంగా నీ జీవితాన్ని దర్శిస్తూ ఉన్నాడు. Let's close your eyes.